నా పేరు లక్ష్మి. నేను 140 డివిజన్ సఫిల్గూడలో ఉంటాను. నాకు ఇక్కడ నేను షాప్ ఉంది, బిజినెస్ చేసుకుంటుంటాను. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిన తర్వాత కొన్ని మాకు చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. ఫ్రీ బస్సు, 500కే గ్యాస్ సిలిండరు, అలానే పిల్లలకి ఫ్రీ బస్సులు, పెద్దవాళ్ళకి ఫ్రీ బస్సు, అందరికీ బస్సులు ఫ్రీ ఇచ్చి కొన్ని విధాలుగా మాకు చాలా విధాలుగా చేయూతనిచ్చాడు అన్న. అలానే రేవంత్ రెడ్డి అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు. రేవంత్ అన్న వచ్చినప్పటి నుంచి మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాము. ఏ విధంగానైనా కూడా మాకు ఏది లోటు లేకుండా తను చేస్తానని మాకు హామీలు ఇస్తున్నాడు. అట్లనే ఇల్లులు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తానని అంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లులు వస్తే ప్రతి ఒక్కరు కూడా అద్దెలతో బాధపడవలసిన అవసరం ఉండదు, అందరికీ అద్దెలు కట్టుకునే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అంటే ఇప్పుడు 11వ తారీఖు నుంచి అందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇస్తానని హామీ ఇస్తున్నాడు అన్న. అట్లనే ఇల్లులు ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పటికి వచ్చిన పథకాల్లో 6 పథకాల్లో 3 గ్యారంటీలు అయితే కంప్లీట్గా చేశారైనా ఇంకా ఉన్న 3 గ్యారంటీలు కూడా చేయాలని అన్నని కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ 3 గ్యారంటీలు కూడా మధ్యతరగతి కుటుంబాలకి చాలామందికి చాలా ఉపయోగాలుగా యూజ్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు ఇచ్చే ఇంకా 3 ఉపయోగాలను కూడా పథకాలను కూడా చేసి మంచిగా ఉపయోగపరచాలనేసి అందరూ కూడా కోరుకుంటున్నాం రేవంత్ అన్నని. అట్లనే కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి మంచి పనికి అందరము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎప్పుడు ఇలానే చేస్తూ ఉండాలి, ఆయన ఇంకా ముఖ్యమంత్రిగా వెళ్ళాలి అనేసి మా అందరి కోరిక. నేను మల్కాజ్గిరి వాసినండి. నా పేరు ఇంద్రా ప్రియదర్శిని. నేను మాలా మానాడు స్టేట్ కన్వీనర్ని, ఎక్స్ కౌన్సిలర్ని కూడా. రేవంత్ రెడ్డి గారు ఏదైతే పథకాలు స్టార్ట్ చేసిండ్రో చాలా హర్షణీయం. ఎందుకంటే గృహలక్ష్మి కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, 500కే గ్యాస్ కానివ్వండి, ఇవన్నీ పథకాలు చాలా సూపర్గా ఉన్నాయి. ఇంకా 11వ తారీఖు కూడా ఇందిరమ్మ ఇండ్లను స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి అందజేసేటట్టు మేము చేస్తాము. మల్కాజ్గిరిలో వాజ్పేయి నగర్ దగ్గర ఇంటర్ కాలేజ్ ఉంది. అదేంటంటే మార్నింగ్ ఇంటర్ వాళ్ళకి, ఈవినింగ్ డిగ్రీ వాళ్ళకి స్టడీస్ చెప్తున్నారు. సో ఏంటంటే వాళ్ళకి స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనేసి దానికి ప్రత్యేకంగా ఒక భవనం నిర్మించాలని నేను రేవంత్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మల్కాజ్గిరి నివాసురాలిని. నా పేరు లక్ష్మండి. ఇంకా రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి మాకు 6 పథకాలన్నీ అమలు అవుతున్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఫ్రీ బస్ అండి. ఫ్రీ బస్లో అందరము హ్యాపీగా ఆనందంగా ఉన్నాము. ఇంకా మాకు 200 యూనిట్లు కరెంటు కూడా ఫ్రీగా ఇస్తున్నారండి, అది కూడా అమలు అయ్యింది. ఇంకా 500కి ఒకటి గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నారండి, అది కూడా అమల్లో అయ్యింది. మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఈ స్కీమ్ల వల్ల లబ్ధి పొందుతున్నాము. ఇంకొకటి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా 5 లక్షల స్కీమ్ కూడా అమలు చేస్తారు, అది కూడా వస్తే మేము చాలా సంతోషపడతాము. ఇంకా మాకు ఇక్కడ డిగ్రీ కాలేజ్కి బిల్డింగ్ లేదండి, ఒక బిల్డింగ్ కూడా రేవంత్ రెడ్డి అన్నని కోరుకుంటున్నాము. మాకు మల్కాజ్గిరిలో డిగ్రీ కాలేజ్కి ఒక బిల్డింగ్ కట్టవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే. నా పేరు అంజమ్మ, నేను కాంగ్రెస్ కార్యకర్తను. ఈ ఫ్రీ బిల్లు వచ్చిందని చాలా సంతోషపడుతున్నాము. మరి 500కు గ్యాస్ వస్తే కూడా చాలా బీద వాళ్ళకు కూడా చాలా మేలు చేసినట్టు అవుతుంది కదా రేవంత్ రెడ్డి అన్న గారు. ఒక 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తుండు కాబట్టి చాలామంది సంతోషపడుతుర్రు. ఫ్రీ బస్సులు ఉన్నాయి కాబట్టి ఫ్రీ బస్సులతోటి కూడా ఎక్కడంటే అక్కడ పోగలుగుతురు. మహిళలు ఎక్కడంటే చాలా దూరం పోయేటోళ్ళు కూడా సార్సీలకు భయపడి కూడా పోలేకపోతుండిరి. ఇప్పుడు ఫ్రీ బస్సు కాబట్టి ఎంత దూరమైనా పోయి రాగలుగుతుర్రు. అట్లా అందరికీ కూడా సంతోషం ఉంది. రేవంత్ రెడ్డి అన్న మంచి పనులు చేస్తుండని సంతోషపడుతున్నాము. నమస్కారం అండి, నా పేరు శ్రవంతి అండి. మేము ఇలా చిన్న పరిశ్రమ రోడ్ సైడ్ చిన్న వ్యాపారం చేసుకొని బతుకుతున్నామండి. మాకు పిల్లల్ని చదివించడం కూడా కష్టంగా ఉంది, దానికి తోడు బస్ ఛార్జీలు అవంటే ఇంకా కష్టంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఫ్రీ బస్ అవ్వడంతో చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సంతోషం కొంతలో కొంచెం మాకు ఇది ఇబ్బందిగా కూడా ఉంది. ఏంటంటే బస్ వాళ్ళు, డ్రైవర్లు, కండక్టర్లు మాకు పిల్లలకి ఏమొచ్చా బస్సు ఎక్కనివ్వకన్నా మీరు స్కూల్ పిల్లలు, మీరు బ్యాగులు మీరు ఉంటారు, మీకు బస్ కన్నా మామూలు వాళ్ళకి ఎక్కించుకుంటే మాకు ఎక్కువ ప్యాసింజర్స్ వస్తారని చెప్పి ఇబ్బంది కూడా పెడుతున్నారు, దింపేయడం, బస్ ఎక్కనివ్వకుండా చేయడం. కాబట్టి మాకు పథకం అయితే వచ్చింది కానీ దానికి సరైన ఇది మాత్రం మాకు రాలేదండి. ఇలాంటివి కూడా రేవంత్ రెడ్డి అన్న దృష్టిలో పెట్టుకొని మాకు ఇంకా మేలు చేస్తారని కోరుకుంటున్నానండి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాకు ఫ్రీ పథకం ఇచ్చి కూడా ఇలా ఇబ్బంది పడుతున్నాం. ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మాకు మంచి చేస్తారని రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.